అసలు ఈ వీడియో ఏదైతే ఉందో రేపు పుష్ప రీలోడెడ్ వర్షన్ వచ్చిన తర్వాత చేద్దాం అనుకున్నాను. కాకపోతే ఈ గ్యాప్లోనే 3 సినిమాలు రిలీజ్ అయ్యాయి కదా, వాడి గురించి క్లారిటీగా క్లుప్తంగా మాట్లాడుకుందాం. ఆ తర్వాత మనం చూద్దాం ఏ సినిమా విన్నర్, సంక్రాంతిలో ఏది విన్నర్ కొట్టింది అనేటటువంటిది చాలా మందికి కన్ఫ్యూజన్ అయితే ఉందన్నమాట. అదేంటి అనేటటువంటి ఒక క్లారిటీ ఇచ్చేటటువంటి ప్రయత్నం చేస్తాం ఫ్రెండ్స్. మొట్టమొదటి చూసుకున్నట్లయితే నా ఆప్షన్ చెప్తాను వినండి. నేను సినిమా రిలీజ్ కన్నా ముందు ఏమనుకున్నా అంటే ఫస్ట్ గేమ్ చేంజర్కే ప్రిఫరెన్స్ ఇవ్వాలని చెప్పి నేను మనసులో 100% అనుకున్నా. మీరు నమ్మినా నమ్మకపోయినా నా ప్రీవియస్ వీడియోస్ అయితే మీరు ఒకసారి చెక్ చేయండి. నా ఫస్ట్ ఆప్షన్ గేమ్ చేంజరే సినిమా రిలీజ్ కంటే ముందు. ఆ తర్వాత డాకు మహారాజ్ అనుకున్నా. ఆ తర్వాత సంక్రాంతి కోసం అసలు చూడకూడదు అనుకున్నా యాక్చువల్లీ, కానీ రివ్యూ ఇవ్వాలి కాబట్టి వెళ్ళినా. కానీ మొత్తం రివర్స్ అయిపోయింది అనమాట. అటు దిట్టయింది ఇటు దిట్టయింది, అసలు నా ఆప్షన్సే మారిపోయినాయి అనమాట. మొట్టమొదట గేమ్ చేంజర్కి ఉన్నటువంటి రేటింగ్ ఏందో చూద్దాం. 7.4 రేటింగ్ అయితే గేమ్ చేంజర్కి బుక్ మై షోలో ఉంది. వేరే వేరే వెబ్సైట్లో సినిమా చూడకుండా వేరే వేరే వాళ్ళతో రేటింగ్ ఇప్పించవచ్చు. కానీ బుక్ మై షోలో చూసుకున్నట్లయితే మీరు టికెట్ బుక్ చేసుకుంటేనే మీకు రేటింగ్ ఇచ్చేటటువంటి అవకాశం ఉంది. అంటే టికెట్ బుక్ చేసుకుంటే సినిమా చూస్తారు కదా, సినిమా చూసిన వాళ్ళు ఎక్కువ రేటింగ్ ఇస్తారు అనేటటువంటిది రియాలిటీ. ఆల్మోస్ట్ 7.4 రేటింగ్, 70,000 మంది బుక్ మై షోలో అయితే ఓట్ వేయడం జరిగింది. ఓవరాల్గా ఇక ఆడియన్సే తెలియజేస్తున్నారు అనమాట గేమ్ చేంజర్కి ఇచ్చినటువంటి రేటింగ్. ఆ తర్వాత డాకు చూసుకున్నట్లయితే 8.9 రేటింగ్ ఉంది. ఇది కూడా బెటర్ రేటింగ్ అని చెప్తాను నేను. ఇప్పుడు 7.4 కన్నా 8.9 ఎక్కువే కదా. ఆ తర్వాత సంక్రాంతికి వస్తున్నాం చూసుకున్నట్లయితే 9.2 రేటింగ్ అయితే ఉంది. ఈ విధంగా ఆడియన్స్ అయితే ఫస్ట్ ప్రిఫరెన్స్ మన సంక్రాంతికి వస్తున్నానికి ఇచ్చారు. సంక్రాంతికి వస్తున్నానికి 9 పాయింట్స్ పైగా రేటింగ్ ఇచ్చారు అని అంటే ఇక అర్థం చేసుకోండి. ఆ తర్వాత థర్డ్ ఆప్షన్ వచ్చేసి గేమ్ చేంజర్కి ఇచ్చారనమాట. వీళ్ళ ఆప్షన్స్ ఇవి, ఆడియన్స్ ఇచ్చింది అయితే ఇది, ఆడియన్స్ ఇచ్చినటువంటి రివ్యూ అయితే ఇది. మరి నా ఒపీనియన్ ఏందో తెలియాలి, అయితే వీడియో చివరి దాకా చూడండి. మొట్టమొదట సంక్రాంతికి వస్తున్న సినిమా గురించి మాట్లాడుకుందాం. నిజంగా ఈ బుల్లిగాడి క్యారెక్టర్ గురించి మాట్లాడుకోవాలి. మామూలుగా ఉండదు మనోడి క్యారెక్టర్, నవ్వులు అయితే పుట్టించింది అనమాట. రిలీజ్కి ముందు ట్రైలర్లో ఏమాత్రం కూడా హింట్ లేదు అనిల్ గడు. కానీ ఇక సినిమాకి వెళ్ళి చూసిన తర్వాత అందరూ కూడా ఈ బుల్లిరాజు గురించే మాట్లాడుకుంటున్నారు. భయంకరమైనటువంటి ఇదైంది. మెయిన్ సంక్రాంతికి వస్తున్న సినిమాకి టికెట్లు దొరకట్లేదు భయ్యా. మీరు నమ్మినా నమ్మకపోయినా ఒకసారి వెబ్సైట్లో చెక్ చేయండి. ఒకసారి వైజాగ్లో, హైదరాబాద్లో, సూర్యాపేటలో మీ దగ్గర ఏ లొకాలిటీ ఉంటే అక్కడ చెక్ చేయండి. మ్యాక్సిమం మీకు టికెట్ దొరకపోవచ్చు. నిన్న 580 షోస్ ఉంటే దాంట్లో ఆల్మోస్ట్ 500 షోస్ అయితే హౌస్ఫుల్ సాధించింది సంక్రాంతికి వస్తున్నా. సో ఈ రేంజ్లో అయితే సంక్రాంతికి ఏ సినిమా కూడా బుకింగ్ సాధించలేదు అని చెప్పి క్లారిటీగా అర్థమవుతుంది. నన్నే చాలా మంది అడిగారు, మా సిస్టర్స్ అడిగారు, అరే సంక్రాంతికి వస్తున్న టికెట్ ఒక్కడు చూడరా అన్నారు. కానీ ఒక్కడంటే ఒక్కడు కూడా దొరకడం, మొత్తం సోల్డ్ అవుట్ అనమాట. వీళ్ళు ఇంకో 4 థియేటర్లు రిలీజ్ చేసిన మా కమ్మలో అదే హవా సాధించేదా అనేటటువంటి ఫీలింగ్ కలిగింది. ఆ రేంజ్లో నడిచినాయి బుకింగ్స్. ఇదైతే 100% చెప్పుకోవచ్చు. సినిమా స్టోరీ ఏందనేటటువంటిది ట్రైలర్ చూసినా మీకైతే అర్థమైపోద్ది. సింపుల్ అనమాట. ఒక వ్యక్తి కిడ్నాప్ అవుతాడు. ఆ వ్యక్తిని కాపాడడానికి వెంకటేష్ గారు తన భార్యతో మరియు తన ఎక్స్ గర్ల్ ఫ్రెండ్తో అయితే ప్రయాణం సాగిస్తాడు. ఈ మధ్యలో పుట్టేటటువంటి ఫన్ ఏ విధంగా ఉంటుంది అనేటటువంటిది మనమైతే సినిమా చూడాలి. మొత్తం ఫస్ట్ హాఫ్ అంతా కూడా అలా ఉంటుంది. సెకండ్ హాఫ్లో అయితే ఫన్ మాక్సిమం జనరేట్ అయింది అనమాట. అంటే ఫస్ట్ హాఫ్లో బుల్లిరాజు క్యారెక్టర్ బాగా లేసింది. సెకండ్ హాఫ్లో చూసుకున్నట్లయితే ఐశ్వర్య గారి క్యారెక్టర్ మరీ లేసింది. ఆయన లాస్ట్కి వచ్చేసరికి ఒక చక్కటి మెసేజ్ ఇవ్వడం, ఆ తర్వాత వెంకటేష్ గారికి హేటర్స్ లేకపోవడం వల్ల ఈ సినిమా అయితే చాలా బెనిఫిట్ సంపాదించింది అనమాట. సింపుల్ స్టోరీ లేనితో జస్ట్ ఫన్ అనేటటువంటి ఒక దాన్ని పట్టుకొని సినిమాని అలా ముందుకు తీసుకెళ్లేటటువంటి ప్రయత్నం చేశారు. ఎక్కడా కూడా రోత ఉండదు అనమాట. అంటే ఏ సినిమాలో అయినా సరే మనం రోతను చూస్తాం, ఏ సినిమాలో అయినా సరే ఇప్పుడు ఫ్యామిలీతో చూడడానికి ఏ సినిమా కూడా రెడీగా లేదు. కానీ ఇందులో ఏముండో నీట్గా క్లియర్ అండ్ కట్టుగా ఉంటుంది సినిమా, దాంట్లో అయితే డౌట్ లేదు. అది కాక గోదావరి గట్టు మీద రామశిలకావ్య సాంగ్ ఈ సినిమాకి భయంకరమైనటువంటి హైప్ తీసుకొచ్చి పెట్టింది. ఇది మెయిన్ రీజన్. మీరు సినిమా చూడాలి అని అంటే ప్రమోషన్ చేయాల్సిన అవసరం లేదు, ఒక మంచి సాంగ్ ఉంటే చాలని చెప్పి అనిల్ గారు అయితే నిరూపించారు. వీళ్ళు ఈటీవీకి వెళ్ళటం, మా టీవీకి వెళ్ళటం, జెమిని టీవీకి వెళ్ళటం, అక్కడ ఉన్నటువంటి షోస్లో పాల్గొనటం, ఫ్యామిలీ యాడ్స్ని టార్గెట్ చేయటం. నిజం చెప్తానా, మా మమ్మీకి ఈ గేమ్ చేంజర్ గురించి నా గురించి మాట్లాడాల, డాకు గురించి నాకు చెప్పలేకన్నా సంక్రాంతి వస్తున్నా నన్ను తీసుకెళ్ళాలని అడిగింది. నీకెలా తెలుసు మమ్మీ అంటే, మా టీవీలో ఏ ప్రోగ్రామ్ పెట్టినా వాళ్ళే వస్తున్నారు కదా అన్నది. అది వీళ్ళు ఫ్యామిలీ ఆడియన్స్ కోసమే తీశారు, ఫ్యామిలీ ఆడియన్స్ని టార్గెట్ చేశారు. అందువల్ల సినిమాకి అయితే ఈ విధమైనటువంటి హైప్, ఈ విధమైనటువంటి బుకింగ్స్, ఈ విధమైనటువంటి రేటింగ్ వచ్చిందని చెప్పి క్లారిటీగా అర్థమవుతుంది. ఆ తర్వాత డాకు మహారాజ్ గురించి మాట్లాడుకోవాలి. డాకు మహారాజ్ అనేటటువంటిది ఒక ప్యూర్ ఎలివేషన్ అండ్ ఒక పీరియాడిక్ టైప్లో తీసినటువంటి సినిమా. నీటి కోసం జరిగేటటువంటి యుద్ధం. ఈ సినిమాలో చూడాల్సిన ఎలిమెంట్స్ ఏమైనా ఉన్నాయంటే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వినాల్సిందే. అది చెవులు ఉన్నాయి, మీకు చెవులు పని చేస్తుందంటే ఖచ్చితంగా డాకు మహారాజులు బీజియం వినాలన్నమాట. ఆ రేంజ్లో ఉంది బీజియం. ఇంటర్వెల్ అయితే సీరియస్లీ నాకైతే విక్రమ్ మూవీ గుర్తొచ్చింది. చాలా పెద్దగా ప్లాన్ చేశారు. బాలయ్య బాబు గారి మాస్ కంబ్యాక్ అని అనలేను అనమాట. ఎందుకంటే ఇది కంబ్యాక్ కాదు, ఆల్మోస్ట్ ఆయన ప్రీవియస్ 4 సినిమాలన్నీ కూడా బ్లాక్ బస్టర్ అయ్యాయి. డాకు మహారాజ్ అనేటటువంటిది బాలయ్య బాబు గారి యాక్షన్, మన బాబీ గారి రియాక్షన్, మన తమన్ గారి ఫుల్ యాక్షన్ ఎంటర్టైన్ అని చెప్తాను నేను. డాకు మహారాజ్ కూడా మంచి రేటింగ్ ఉందన్నమాట. ఆ తర్వాత గేమ్ చేంజర్. నిజం చెప్తానా, ఈ గేమ్ చేంజర్ గురించి ఏం మాట్లాడాలో నాకైతే అర్థం కావట్లేదు. సినిమా అనేటటువంటిది ఒక సినిమా ఇదైతే
సినిమాకి మీకు చూడటం రావట్లేదు, మీకు వాల్యూస్ లేవు అని చెప్పి చాలామంది మాట్లాడుతున్నారనమాట. మన ధృవ సినిమా మనమే కదా హిట్ చేసింది, రంగస్థలం సినిమా మనమే కదా హిట్ చేసింది, త్రిబుల్ ఆర్ మూవీ హిట్ చేసినాం కదా, అప్పుడు ఏడవని వాళ్ళు మరి ఇప్పుడు ఏడుతున్నారు అని చెప్పి ఎలా అంటున్నారు, నాకైతే బాధగా అనిపిస్తుంది అనమాట. నా కింద అయ్యే నెగిటివ్ కామెంట్లు, భయంకరమైనటువంటి నెగిటివ్ కామెంట్లు, నువ్వు డబ్బులు తీసుకొని గేమ్ చేంజర్కే బ్యాడ్ రివ్యూ ఇచ్చిన అని అంటున్నారు. నా యూట్యూబ్ మీద ఒట్టు, నేను ఎక్కడ ఒట్టేవని అక్కడ ఎత్తా, నా ఎవడు కాంటాక్ట్ కూడా కాలేదు, నన్ను ఎవడు గేమ్ చేంజర్ నెగిటివ్ చెప్పమని కూడా చెప్పలేదు. సినిమా చూసినా నా ఒపీనియన్ ఏంటి అనేటటువంటిది తెలియజేసిన. అండ్ సినిమా వచ్చేసి ఒక ఐఏఎస్ ఆఫీసర్ కాదనమాట, తన గర్ల్ ఫ్రెండ్ కోసం ఐఏఎస్ ఆఫీసర్ అవుతుడు, వాళ్ళ నాన్న కోసం సీఎం అవుతుడు, అండ్ తన కోసం ఒక ఐపీఎస్ ఆఫీసర్ అవుతుడు, ఆ తర్వాత మళ్ళీ రాజకీయవేత్తగా రైతులాగా ఈ విధంగా ఎలా మారాడు అనేటటువంటిది అయితే మీరైతే సినిమాలో చూడాలన్నమాట. ఈ సినిమా ఎక్కడ డౌన్ అయింది అనేటటువంటిది క్లారిటీగా మాట్లాడుకోవాలంటే మొట్టమొదటి ఏంటంటే శంకర్ గారి సినిమా తీయటం పెద్ద మైనస్ అనమాట. ఆయన శంకర్ అనేటటువంటిది మర్చిపోయి హరీష్ శంకర్ లాగా గేమ్ చేంజర్ అయితే తీసిండు, ఇదైతే ఫ్రాంక్లీ మాట్లాడుకోవాలి. దానివల్ల కొద్దిగా ఇదేందనమాట, మీరు నన్ను అంటున్నారు, నన్ను టార్గెట్ చేస్తున్నారు, రామ్ చరణ్ ఫ్యాన్స్ నాకు నెగిటివ్ కామెంట్స్ పెడుతున్నారు కదా, మీరు మీ గుండెల మీద చేసుకొని చెప్పండి, మీ గుండెల మీద చేసుకోండి, ఇది మీరు అనుకున్నారా ఎలా ఉండాలి మా రామ్ చరణ్ అని. చాలామంది సినిమా 100 కోట్లు కొట్టింది, 200 కోట్లు కొట్టింది, ఫ్లాప్ అనేటట్టు అని చెప్పి కామెంట్ చేస్తున్నారు అనమాట. ఆయన రేంజ్ 1000 కోట్లు కొట్టేదిరా బాబు, రామ్ చరణ్ గారి రేంజ్ 1000 కోట్లు 2000 కోట్లు కొట్టేటటువంటి స్టామినా ఉన్నటువంటి యాక్టర్ అని చెప్పి గుర్తుపెట్టుకోండి. ఆ శంకర్ గారు హరీష్ శంకర్ అని చెప్పి మీరు మర్చిపోయారు. ఆయన శంకర్ గారు నేను శంకర్ని కాదులే, నేను తమిళ డైరెక్టర్ శంకర్ కాదు, నేను ఒక హరీష్ శంకర్ అని చెప్పి ఆయన ఫిక్స్ అయిపోయిండు, మీరు కూడా అదే ఫిక్స్ అయ్యారు. ఆ తర్వాత మన రామ్ చరణ్ని గ్లోబల్ స్టార్ అనేటటువంటిది కూడా మీరు మర్చిపోయారు అనమాట. అదే నాకైతే ఇదిగా ఉంది. ఒకసారి త్రిబుల్ ఆర్ మూవీ చూడండి, ఆ 2000 మందితో ఫైట్ ఎలా ఉంటుందో చూడండి. 2000 మందిలో దిగి సింగిల్ కార్తో వాళ్ళందరినీ ఉచ్చబోయించిండు త్రిబుల్ ఆర్ మూవీలో మన రామరాజు అలియాస్ రామ్ చరణ్ గారు. కానీ ఇందులో అదే 2000 మంది క్లైమాక్స్ రూట్ కొత్తంటే జేసీబీలతో నెట్టెత్తాడు. ఏంది భయ్యా ఇది, మీరు చెప్పండి, మీరు 100% సాటిస్ఫైగా ఉన్నారా అనేటటువంటిది ఒకసారి అయితే కామెంట్ చేయండి. నెగిటివ్ చేయడానికి లేదు, పాజిటివ్ చేయడానికి లేదు. రివ్యూస్ సినిమాని కిల్ చేస్తాయి అనేటటువంటిది 100% రాంగ్. డాకు మహారాజ్కి నెగిటివ్ రివ్యూ ఇచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు, అయినప్పుడు ఎగబడుతున్నారు కదా, సంక్రాంతికి వస్తున్నాం సినిమా క్రింజు అనేటటువంటి కామెంట్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు. అయినా కానీ వస్తున్నాయి కదా కలెక్షన్స్, అయినా కానీ వెళ్తున్నారు కదా. రివ్యూ ఇచ్చేవాడిది ఏం లేదబ్బా, 0 అసలు ఎవరు మెప్పించరు కూడా, ఎవరిని ఇది చేయలేడు, ఎవరిని సినిమా పోకుండా ఆపలేడు అనేటటువంటిది గుర్తుపెట్టుకోండి. ఇంకోటి ఏంటంటే సినిమా మీద ఓకే వదిలేయండి, మంచి కలెక్షన్స్ అయితే రాబడుతుందంట, నార్త్లో అయితే విజయం సాధించిందంట. అది కాక వీళ్ళు డే 1 కలెక్షన్ పోస్టర్ వేసుకున్నారు, మళ్ళీ ఆ తర్వాత ఒక్క కలెక్షన్ పోస్టర్ కూడా వేసుకోలేదు. డే 1 180 కోట్లు వచ్చాయి అనేటటువంటి చేశారు. చాలామంది ఇది ఫేక్ అని చెప్పి ట్రెండ్ చేయడం, ట్రోల్ చేయడంతో ఆగిపోయినాయి అనమాట, పోస్టర్స్ ఆగిపోయినాయి, మరి కలెక్షన్స్ ఆగిపోయినాయి అనేటటువంటిది నాకైతే అర్థం కావట్లేదు. అండ్ మన దిల్ రాజు గారు వచ్చే మీడియా సమూహంగా సంక్రాంతికి వస్తున్నాం, మేము విజయం సాధించినాం అనేటటువంటిది తెలియజేసిండు ఆయన. మరి ఈ గేమ్ చేంజర్కి వచ్చి ఆయన ఎందుకు మాట్లాడలేదు అనేటటువంటిది మీరైతే నాకు ఆన్సర్ చేస్తారని చెప్పి నేనైతే అనుకుంటున్నా. రామ్ చరణ్ ఫ్యాన్స్ ఐఎమ్ సో సారీ, మీరు హట్ అయ్యి ఉంటే, ఎందుకంటే మీ ముందు నేను అంతబ్బా, మీ రామ్ చరణ్ ముందు, మీ రామ్ చరణ్ అభిమానుల ముందు నేను తట్టుకోలేను, ముందే చెప్తున్నాను. నా ఒపీనియన్ ఏంది అనేటటువంటిది తెలియజేశా. నా ఒపీనియన్తో ఏకీభవిస్తే ఓకే, ఏకీభవించకపోతే చేసేది ఏం లేదు. నేను నెగిటివ్ కామెంట్లు పెట్టడం, నాకు రిపోర్ట్లు కొట్టడం, నన్ను ట్రోల్ చేయడం కాదు. మన టికెట్ చంపండి, మీ ఫ్యామిలీని సంక్రాంతికి వస్తున్నాం అనేటటువంటి సినిమాకి వెళ్లకుండా గేమ్ చేంజర్గా తీసుకెళ్ళండి, ఇంకో 10 మంది తీసుకెళ్ళండి, కలెక్షన్స్ పెరుగుతాయి కదని చెప్పి ఒకసారి ఆకట్టుకోవాలి. అదే ఫ్రెండ్స్, ఫ్రీక్వెంట్గా మాట్లాడుకోవాలంటే ఈ సంక్రాంతికి వస్తున్నాం అనేటటువంటి సినిమా ఫస్ట్ విన్నర్ అనమాట, నా ఫస్ట్ చాయిస్. ఆ తర్వాత డాకు మహారాజ్ సెకండ్ చాయిస్, ఆ తర్వాత గేమ్ చేంజర్ థర్డ్ చాయిస్ అని చెప్పి నేనైతే క్లారిటీగా తెలియజేస్తున్నాను. నేను చూడండి అనే చెప్తాను ఎప్పటికైనా. థర్డ్, మీకు ఖాళీగా ఉంటే, మీరు 2 సినిమాలు చూశారు, మీకు ఇంకా బోరింగ్ అనిపిస్తే ఒకసారి వెళ్ళి ట్రై చేయండి, తప్పలేదు. కానీ చాలామంది చూడొద్దు అంటున్నారు, నేను చూడొద్దు అని అసలు చెప్పను. నేనేమని చెప్పడానికి, చూడొద్దు అని ఒక సినిమా గురించి ఎవడో కూడా చెప్పకూడదు, నేనైతే దాన్ని ఖండిస్తా ఫ్రెండ్స్. ఇది ఫైనల్గా, ఇది సంక్రాంతి విన్నర్ గురించి క్లారిటీగా మాట్లాడుకోవాలండి. దీని మీద మీ కామెంట్ కూడా తప్పకుండా తెలియజేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. వందే మాత్రం జై హింద్, నమస్కారం.